దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి ఈ మహత్తరమైన బాధ్యతను బట్టి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఈ స్థలంలో వాడబడడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు జి దేవరాజయ్య గారికి, ఇంత చక్కటి కూడికను చక్కగా ఆర్గనైజ్ చేయడానికి కరీంనగర్ ఉన్న తమ్ముడు బాలరాజుకి, రైతు విత్తనం విత్తడానికి ముందు పొలాన్ని శుద్ధి చేయాలి. దేవుని వాక్యం సరిగ్గా మన హృదయాలకు వెళ్ళాలంటే చక్కటి ఆరాధన ఉండాలి. ఆ ఆరాధనకు చక్కటి సంగీత మాధుర్యాన్ని అందించడానికి వచ్చినటువంటి తమ్ముడు బ్రెనహాంకి, తర్వాత తమ్ముడు మార్కుకి నా ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిగా వేదిక అలంకరించిన దైవజనులకి, దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తితో ఎదురు చూస్తున్న మీ అందరికీ ప్రభువు ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున కింగ్డమ్ వాయిస్ రివైవల్ మినిస్ట్రీ పక్షంగా, నా కుటుంబ పక్షంగా మీకందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? దేవునికి మహిమ కలుగుగాక. చివరి వరకు ఇదే ఉత్సాహంతో మీరు ఉండాలని నేను ప్రభుపేట మద్దతు చేస్తున్నాను. దైవజనులు చెప్పినట్లుగా సమయం చాలా తక్కువగా ఉంది. రేపు ప్రభుత్వమైన 9:30కి ముగించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నాకు ఇచ్చిన సమయమే 9:30 అవుతుంది కాబట్టి తక్కువ టైం తీసుకొని వీలైనంత త్వరగా 10 దాటకుండా చూసే ప్రయత్నం మనం చేద్దాం. మీరేం కంగారు పడద్దు. లేటుగా టైం ఇచ్చారు కాబట్టి లేటుగా ముగిస్తారేమో. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి చక్కటి సమయాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. ఈ యొక్క కూడికలకు సహోదరుడు చక్కటి నామకరణం చేశారు. ఇవి ఏ సాయంకాలాలు? ఇవి శుభ సాయంకాలాలు కదా. శుభాలు మీకు కలగాలి. నా ఆశ ఏంటంటే ఇక్కడున్న ఎవరు కూడా ఒక నిరుత్సాహంతో కానీ లేదా ఎలా వచ్చామో అలా వెళ్ళే పరిస్థితుల్లో కానీ ఉండకూడదని నేను ఆశపడుతూ ఉంటాను. దేవుడు మీ అందరితో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.